మొదటి నుంచి ఆమెతో పేచీనే ఇన్నాళ్లు భరించాం, ఇక తప్పదు అంటూ తిరుగుబాటు జెండాను ఎగురవేశారు కార్పొరేటర్లు. నెల్లూరు మేయర్ శ్రవంతి పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శ్రవంతి తీరుపై 40 మంది కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటేశ్వర్ని కలిసి అవిశ్వాస నోటీస్ ఇచ్చారు కార్పొరేటర్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి కూడా దూరంగా ఉంటున్నారు మేయర్ శ్రవంతి దంపతులు. మొత్తం 54 మంది కార్పొరేటర్లలో టీడీపీ వైపు 40 మంది సభ్యులున్నారు. నెల్లూరు మేయర్ శ్రవంతిపై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే ఇంకా ఏడాది మాత్రమే ఉంది. 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే అవిశ్వాసం తీర్మానం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముందు నుంచి కూడా అంటే ఎలక్షన్ ముందు కూడా టీడీపీకి వచ్చినటువంటి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి మేయర్ శ్రవంతి తిరిగి కొద్ది రోజుల్లోనే మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వైసీపీకి కూడా దూరమై వైసీపీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ వైసీపీ కూడా రాజీనామా చేశారు. అయితే వైసీపీ నుంచి కూడా ప్రస్తుతం మద్దతు ఉంటుందా లేదనేది కూడా తెలియదు. సో ఈ 40 మంది కార్పొరేటర్లు కూడా అసలు అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ కార్పొరేషన్లో ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు. సో అక్కడ కార్పొరేషన్కి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి సొంతంగా వారి ఆదాయం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో అరెస్టు దాకా కూడా మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ పై అరెస్టు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిణామాల తర్వాత 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఈ టీడీపీకి వచ్చినటువంటి 40 మంది కార్పొరేటర్లు కూడా అవిశ్వాసం కోరుతూ ఇన్ఛార్జి కలెక్టర్ వెంకటేశ్వర్ని కలిశారు. అయితే 15 రోజుల ముందు 15 రోజుల లోపు దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత కొత్తగా మేయర్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు సిటీకి ఈ మేయర్ పదవి దక్కేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ రెండు కూడా కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. కాబట్టి 53వ డివిజన్ సుజాత అంటే అదే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుజాతకు అవకాశం దక్కే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. రైట్ మురళి.